మంచిది. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పెరాలసిస్ రావటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఫస్ట్, పెరాలసిస్ యొక్క సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే బండ గుర్తులు, పెయిన్ రావటం, డిస్కంఫర్ట్గా ఉండటం, మాట్లాడేటప్పుడు నత్తి రావటం, నోరు వెనుకకి పోవటం, తర్వాత చేతుల్లో పట్టుతనం తగ్గిపోతుంది, నడిచేటప్పుడు కాళ్ళల్లో కంట్రోల్ ఉండదు అన్నమాట, స్పర్శ ఉండదు, కాళ్ళల్లో అసలు ఏం ఎనర్జీ ఉండదు, ఏదో గాల్లో ఎగురుతున్నట్టు ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి యూరిన్ బాగా వస్తూ ఉంటుంది, ఊపిరి పీల్చేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది, బాగా వీక్నెస్ వస్తుంది. తర్వాత అన్నం తినటం కూడా ఒక్కొక్కసారి నమలటం కూడా, అన్నం మింగటము, తర్వాత నీళ్ళు తాగటం కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మన ఫేస్ను చూసుకుంటే ఫేస్ ఒకవైపుకి జారిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజెస్లో పెరాలసిస్ వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. ఇప్పుడు పెరాలసిస్ రావడానికి కారణాలు ఏంది అని చూస్తే, తలకి బలమైన గాయాలు తగలటం, అంటే బ్రెయిన్లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఈ తలకి దెబ్బ తాకినా, లేకపోతే ఎప్పుడైనా పడిపోయినా, లేకపోతే ఎప్పుడైనా చిన్నప్పుడు పడినా, లేకపోతే ఎవరైనా తల మీద కొట్టినా కానీ ఫ్యూచర్లో అయినా కానీ పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. పెరాలసిస్ అంటే పక్షవాతం. డయాబెటీస్, షుగర్ ఉంటే కూడా పెరాలసిస్ రావడానికి కారణం ఉంటుంది. ఎందుకు కారణం ఉంటుందంటే, షుగర్ ఉన్నప్పుడు బ్లడ్ నల్లగా అయిపోవటం, మందంగా అవుతుంది. నీళ్ళు వేరు, చక్కెర నీళ్ళు వేరు. చక్కెర నీళ్ళు మందంగా ఉంటాయి, చక్కెర పానకం వేరు, నీళ్ళు వేరు. అట్లనే బ్లడ్లో షుగర్ వచ్చినప్పుడు బ్లడ్ మందం అయిపోతుంది. మందం అయిపోయినప్పుడు ఇది బ్రెయిన్లో కూడా సర్క్యులేట్ అవుతుంటుంది. ఆ బ్రెయిన్లో అక్కడ గడ్డ కట్టింది అనుకోండి, లేకపోతే ఒక పుండు లెక్క అయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే రైట్ సైడ్ మొత్తం పడిపోతుంది, కాళ్ళు చేయి అంతా. ఒకవేళ రైట్ సైడ్లో బ్లడ్ క్లాట్ అయితే లెఫ్ట్ సైడ్లో పడిపోతుంది. ఫేస్ మొత్తం ఒక సైడ్కి వాలిపోవటం, నత్తిగా మాట్లాడడం, షుగర్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నరాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు, నరాల్లో బలహీనత వచ్చినప్పుడు, నరాలకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వనప్పుడు, తినే ఫుడ్ మనం మంచిగా తీసుకోకపోతే పక్షవాతం రావడానికి కారణం ఏంటంటే, టైంకి ఫుడ్ తీసుకోకపోవటం, ఎప్పుడుదో చేసిన కర్రీని వేడి చేసుకొని తింటూ ఉండటం. మనోళ్ళు కొంతమంది చేస్తారు, మటన్ కర్రీ ఉందనుకోండి 4 రోజులు తింటారు. అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా, బయటికి తీయాలా, వేడి చేయాలా, తినాలా, మళ్ళీ మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. చాలా డేంజర్ అది. ఒక్కరోజు అంటే ఏం కాదు, కానీ కొంతమంది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్కువగా పురుషులకి ఎక్కువగా పక్షవాతం రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళ భార్యలు వాళ్ళు ఒక్కొక్కసారి ఊరికి వెళ్తారు. వీళ్ళకి అన్నం కూర వండుకోనికి చేతగాక వండిన కూరనే దాన్ని ఏం చేస్తారంటే కొంచెం తిని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ వేడి చేసి మళ్ళీ తింటూ ఉంటారు. దీనివల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత బ్రెయిన్లో పుండ్లు రావటం. బ్రెయిన్లో పుండ్లు ఎందుకు వస్తుంది అంటే, ఈ కళ్ళు తాగటం, సారాయి, కళ్ళు, ఇదంతా కూడా కెమికల్, మందు. ఇవి తాగటం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో పుండ్లు అనేటివి ఏర్పడుతున్నాయి. బ్రెయిన్లో పుండ్లు అనేవి ఏర్పడేసరికి బ్రెయిన్లో రక్త ప్రసరణ సరిగా జరగక పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంది అని అంటే, బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్, బీపీ బాగా పెరిగిపోతూ ఉంటుంది కొంతమందికి. అంటే కొంతమంది ఏం చేస్తారు అని అంటే, ఎక్కువగా సాల్ట్ తింటారు, పచ్చళ్ళు ఎక్కువ తినటం, నిలువున్న పచ్చళ్ళు, ఆవకాయ పచ్చళ్ళు, సాల్ట్ ఐటమ్స్ ఎక్కువ తినటం. కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత 40 years తర్వాత మన బీపీ మన కంట్రోల్లో ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలంటే సాల్ట్ తగ్గించాలి. అయితే సాల్ట్ తగ్గించడం ఇష్టం ఉండదు కాబట్టి, ఒకవేళ సాల్ట్ తగ్గితే పైనుంచి సాల్ట్ వేసుకోకుండా దాని బదులు నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి, సాల్ట్ ఉంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అంతకంటే మంచి టేస్ట్ వస్తుంది మీరు ఎప్పుడైనా నిమ్మకాయ పిండితే.
కర్రీ వండిన తర్వాత ఉప్పు తక్కువైతే మీద నుంచి సాల్ట్ వేసుకోవటం మహాపాపం. చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. చాలా సాల్ట్ పడుతుంది కొంచెం కూరలో. దానివల్ల బీపీ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హై బీపీ వల్ల కూడా పక్షవాతం వస్తుంది. వెన్నుపూసకి దెబ్బ తాకితే, వెన్నుపాము అని తెలుగులో అంటారు. ఈ వెన్నుపాముకి వెన్నుపూసకి వీపుకి దెబ్బ తాకినా, బండి మీదకి వెళ్ళి కింద పడిపోయినా ఈ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎక్కువగా స్ట్రెస్, టెన్షన్ బాగా పడటం, ఒకటేసారి డిప్రెషన్లో వెళ్ళిపోవటం, బాగా టెన్షన్ తీసుకొస్తానికి బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది. మంచి ప్రసరణ జరుగుతున్న బ్రెయిన్లో ఒకటేసారి ఆగిపోతే ఎట్లుంటుంది? అంత వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది. అట్లా అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు చేయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మేము మొదట్లోకి వెళ్ళి చెప్పేది ఏంటంటే స్ట్రెస్, టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. ఇలా ఉంటే ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం పక్షవాతం యొక్క సిమ్టమ్స్ మనం చూసుకుంటే తరచుగా తలనొప్పి రావటం, విపరీతమైన తలనొప్పి, తర్వాత కాళ్ళు చేతులు అన్నీ పట్టేసినట్టు ఉండటం, బాగా స్టిఫ్ అయిపోతుంటాయి మజిల్స్. దాని తర్వాత ఒక్కొక్కసారి మాంసంలో మజిల్స్లో జర్క్ వస్తుంది అనమాట, ఇట్లా షాక్ కొట్టట్టు అవుతూ ఉంటుంది. దాని తర్వాత మాట్లాడుతూ నత్తి రావటము, నాలుక దొడ్డుగా అయిపోతూ ఉండడం, బాగా వీక్నెస్ రావటం, తర్వాత బ్యాలెన్స్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్ ఆఫ్ పక్షవాతం అన్నమాట. అంటే పక్షవాతానికి ముందు వచ్చే కారణాలు. అయితే ఇప్పుడు ఈ పక్షవాతం వచ్చింది. ఈ పక్షవాతం రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా వాటర్ తాగాలి. నీళ్ళు సర్వరోగ నివారణి దేవుడు ఇచ్చిన ఒక దివ్య ఔషధం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే బాడీలో 70% వాటర్ ఉంటుంది. ఇప్పుడు షుగర్ తీసుకోండి, హార్ట్ అటాక్ తీసుకోండి, ఈవెన్ దో పక్షవాతం తీసుకోండి, ఇది బ్రెయిన్కి సంబంధించిన రోగం. బ్రెయిన్లో 90% వాటరే ఉంటుంది. మనం వాటరే బయట నుంచి ఇవ్వకపోతే బ్రెయిన్లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడు దాహం వేసినా కానీ వాటర్ తాగాలి. వాటర్ తాగేటప్పుడు పుక్కిలించి తాగాలి. అంటే మొత్తం నోటి నిండా కూడా వాటర్ వేసుకొని ఇట్లా అని ఆ వాటర్ తాగాలి. మన నోటి ద్వారా వచ్చే ఏదైతే లాలాజలం ఉందో, ఏదైతే నోట్లో ఏదైతే ఉమ్ము ఉందో అది కడుపులో వెళ్తుంది. అదే పెద్ద మెడిసిన్. మన నోట్లో ఉత్పత్తి అయ్యే లాలాజలం ఏదైతే ఉమ్ము అంటాం కదా, దానిలో 21 టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి, 21 రకాల ద్రవ పదార్థాలు ఉంటాయి. ఇది బాడీకి మొత్తాన్ని బాగు చేస్తుంది. కాబట్టి మనము వాటర్ తాగేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ విధంగా తాగటం, కూల్ డ్రింక్స్ అన్నీ మానేయటం. దాంట్లో అన్ని కెమికల్, తర్వాత షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ జరుగుతుంది మనకి. నిమ్మకాయ రసం తాగొచ్చు, నేను చెప్పినట్టు షుగర్ కేన్ రసం, చెరుకు రసం తాగొచ్చు, బార్లీ నీళ్ళు తాగొచ్చు. ఈరోజు సబ్జా గింజల గురించి చెప్పాను, ఇవి కూడా మనము తీసుకోవచ్చు. ఇదే మన ఇంట్లో దివ్య ఔషధాలు అన్నమాట. మనం వాడే మెడిసిన్స్ అన్నీ కూడా దీంట్లోకెళ్ళే తయారు చేస్తారు. ఇదే తీసుకుంటే అయిపోతుంది, అంతవరకు అవసరం లేదు. ఇవి తీసుకోకపోవటం వల్లే మనకి రోగాలు అనేటివి వస్తున్నాయి. తర్వాత యాక్యుపంక్చర్ పాయింట్ మనం చూసుకుంటే P9, P8, P7 పెరికార్డియం అని చెప్పి ఒక ఆర్గన్ ఉంటుంది, ఒక అవయవం ఉంటుంది. అది మొత్తం బ్రెయిన్కి సంబంధించింది. P9 అంటే మన చూపుడు వేలు, తర్వాత ఉంగరం వేలు మధ్య పొడుగాటి వేలు ఉంటుంది. పొడుగాటి వేలు, ఆ వేలికి మనము ప్రెస్ చేస్తూ ఉంటే మీద పెరాలసిస్ పేషెంట్స్కి తొందరగా నయం అవుతుంది. నేను ఒక పెరాలసిస్ పేషెంట్కి కొంచెం నయం చేసినాను. అంటే ఆమెకి సరిగా మాట్లాడడానికి వస్తలేదు, ఒక చేయి పడిపోయింది, మాట్లాడడానికి నత్తిగా ఉంటే ఈ మన చేతి వేళ్ళలో పొడుగాటి వేలు ఉంటుంది కదా, ఆ పొడుగాటి వేలలో ఒక పాయింట్ ఉంటుంది PC9 అని. ఒక్కసారి ఆ పాయింట్ ఇచ్చే వరకు ఒక 15 days వరకు ఆమె చాలా రిలీఫ్ అయింది. అంటే తేడా గమనించింది అనమాట. ట్యాబ్లెట్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్తోని స్పీడ్గా కానీ దీంతో అయిందనమాట. ఆమె చెప్పింది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అని. కాబట్టి ఈ రెమెడీస్ ఉన్నాయి.
ఇక్కడ మా తెలంగాణలో అయితే గురుమిట్కల అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది, కర్ణాటక బార్డర్ వస్తుంది. అక్కడ ఎలాంటి పారాలసిస్ పేషెంట్ అయినా బాగా అయిపోతాడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి చేస్తున్నారు. కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తారు పౌడరు, ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు అది వాడచ్చు. ఒక 1000-1500 లోపలనే అయిపోతుంది. ఫస్ట్ ఒకసారి పేషెంట్ని చూస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ టైం పోయినప్పుడు ఆ చిట్టి బట్టి వాళ్ళు మెడిసిన్ ఇస్తూనే ఉంటారు. ఒకవేళ పేషెంట్ రాలేని పరిస్థితుల్లో మనం వీడియో కాల్ ద్వారా కూడా చూపించచ్చు. చాలామంది వస్తారు. ఒక 4-5 పెరాలసిస్ హాస్పిటల్సే ఉన్నాయి. మనం పెరాలసిస్ హాస్పిటల్ గురుమిట్కల అని కొడితే మొత్తం అడ్రస్ అంతా, ఇమేజెస్, తర్వాత మొత్తం సాక్ష్యం ఇదంతా చూపిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏం చేస్తున్నారు అంటే పక్షవాతము జరిగినప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ అంత స్పీడ్గా పనిచేస్తలేదు. మాకు తెలిసిన ఒక అంకుల్ ఒక 1 year బ్యాక్ ఆయనకి పక్షవాతం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే ఓన్లీ స్కానింగ్ ఎక్స్రేకే 15,000 ఎగిరిపోయినాయి ఒక 15 నిమిషాల్లో. తర్వాత వెంటనే ఆయనకి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ క్లాట్ అయింది, అది తీయాలా అని చెప్పి ఆపరేషన్ చేపి, సరే అంటే ఆపరేషన్ చేపించు. వీళ్ళేమనుకున్నా ఆపరేషన్ చేస్తే మంచిగా అయిపోతారు కదా అనుకోరు. అయితే లెఫ్ట్ సైడ్ నుంచి బ్రెయిన్ 2 ముక్కలు ఉంటాయి కదా మన తలలో బ్రెయిన్, ఒక ముక్క లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ముక్క తీసి కడుపులో పెట్టిర్రు. అది ట్రీట్మెంట్ అంట, మరి ఏం ట్రీట్మెంటో తెలియదు. దానికి ఒక 5-6 లక్షలు అయిపోయినాయి. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసి ఈ కడుపులో ఉన్న బ్రెయిన్ తీసి మళ్ళీ తలకాయలో పెట్టాలంట. చాలామంది వస్తున్నారు అక్కడ హాస్పిటల్, ఆ ట్రీట్మెంట్ కూడా పనిచేస్తుంది. అయితే పాపం వీళ్ళకి 6-7 lakhs అయిపోయినాయి అప్పటికే. దాని తర్వాత ఆయన చాలా బక్కగా అయిపోయాడు. వీళ్ళ దగ్గర 3-4 లక్షలు లేవు డబ్బులు ఆయనకు ఆపరేషన్ చేయించేది. దీనివల్ల ఏమైపోయిందంటే ఆ అంకుల్ గారు ఒక 6 months ఉండి చనిపోయారు. ఏజ్ ఎంత 50-55 లోపలనే ఉంటాడు పాపం. అయితే మొత్తం వాళ్ళ ఖర్చు దాదాపు 7-8 లక్షలు, 9-10 లక్షల వరకు అయిపోయింది. డబ్బులు ఖర్చు పెట్టిర్రు, మనిషి కూడా బతకలేడు. చాలామందిని చూసినాను నేను. అంటే పక్షవాతం అనేది చాలా ఘోరమైన వ్యాధి. దీంతో రికవర్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ పక్షవాతం వచ్చినప్పుడు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో మంచిగా పనిచేస్తుంది. ఇక్కడ గురుమిట్కలకైతే ఒక 2-3 సార్లు మంచిగా అయిపోతారు. 60 years 65 years ఉన్న వాళ్ళు కూడా నేను చూసిన. ఇక ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే వాడి వేస్ట్ అయిపోయింది. వాళ్ళు అట్లా పడుకొని వెనుక మొత్తం వీపులో పుండ్లు అయిపోయి దాంట్లోకి వెళ్ళి పురుగులు వచ్చి పాపం భార్య పిల్లలు చాలా కష్టపడి లాస్ట్గా మనిషి బతకాడు. ఇదంతా రావద్దు అంటే మనం మంచిగా వాటర్ తాగాలి, ఉప్పు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గియాలి, షుగర్ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గించాలి. చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ తీసుకోవద్దు, ఎక్కువ టెన్షన్ పడకూడదు. దాని కొరకు ప్రేయర్ చేయటం, బైబిల్ రీడింగ్ చేయటము, పాటలు పాడితే కూడా చాలా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, నెమ్మది వస్తుంది. ఒకటేమో మైండ్లో ఉన్న టెన్షన్ పోతుంది, రెండోదేమో దేవుని ఒక శక్తి మీదకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము చేసుకుంటూ మన జీవితాన్ని మనము కాపాడుకోవాలి. ఇది పక్షవాతానికి ముందు వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత పక్షవాతం రావడానికి ఇంకొక కారణం ఏంటంటే నిద్రలేమి సమస్య. ఒక వ్యక్తికి స్ట్రెస్, టెన్షన్ రావడానికి మెయిన్ ఏంటంటే నిద్ర అన్నమాట. ఒక మనిషి దాదాపుగా 6-8 గంటల వరకు నిద్ర తీసుకోవాలి. నిద్ర లేకపోయింది అంటే రోగం పెరిగిపోతూనే ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద హాస్పిటల్ కన్నా పో, టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, సర్జరీలు ఇవే ఉంటాయి కానీ ఆ బాడీ మాత్రం రికవర్ కాదు. చాలామంది చెప్తూ ఉంటారు, బ్రదర్ నేను చాలా టాబ్లెట్స్ వాడుతున్నా అవి పనిచేస్తలేవని. పనిచేయదు, ఎందుకంటే బాడీకి నిద్ర లేదు కదండి. దేవుడు నిద్ర అనే ఒకటి టెంపరీ మరణం లాంటిది అనమాట. మనకున్న బాధలు, వేదనలు మర్చిపోయేటట్టు చేస్తాడు. బాడీకి కూడా రెస్ట్ కావాలి. దేవుడు బాడీకి రెస్ట్ ఇచ్చిండు, నిద్రపోమని చెప్పిండు. కాబట్టి మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాత్రిపూట వారిని ఎక్కువసేపు మెలకువ ఉంచకూడదు. 10 గంటల లోపలనే పడుకోబెట్టే, లైట్స్ అన్ని క్లోజ్ చేసేయాలి. కొంతమంది పిల్లలు చదువుకుంటాము అని 10-11 గంటల వరకు చేస్తారు. ఏం చదవాలి, ఏం ఎక్కదు, ఎందుకంటే బ్రెయిన్ మొత్తం అలసిపోయి ఉంటుంది, తీసుకోదు. అమ్మ కావాలంటే మీరు పడుకోండి, పొద్దున 3 గంటలకు లేవండి, 4 గంటలకు లేవండి, ఫ్రెష్ ఉంటుంది మైండ్, చదవండి ఎక్కుతుంది అని చెప్పాలి. ఆ విధంగా మన పిల్లలకి మనం చెప్తే బాగుంటుంది.
తర్వాత మనోళ్ళకి కొంతమందికి అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటకి మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేద్దామంటారు. అట్లా చేయకండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది. అవసరం లేదు. మీరు ఆ టైంలో ప్రేయర్ చేసినా మీ మైండ్ సహకరించదు. ఆ టైంలో మనం పడుకోవాల్సిన టైం. మీరు ఆ మధ్యరాత్రి లేచి 12 గంటలకు 1 గంటకు 2 గంటలకు లేచి ప్రార్థన చేసి మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేచి మళ్ళీ పని, ఆ రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోతారు. ఆ రోజంతా కూడా మీకు బాడీ సపోర్ట్ చేయదు. ఎందుకంటే సరైన నిద్ర లేదు. ఈ నిద్ర లేకుండా డెవిల్ స్పిరిట్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది. దాని తర్వాత మనం చేయాల్సిన కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి. నిద్ర లేనప్పుడు రానప్పుడు కొంచెం బైబిల్ చదవండి. అది ఒక ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఒక అధ్యాయం చదివే వరకు విపరీతమైన నిద్ర వస్తుంది. లేదు అని అంటే కొంచెం తల మీద నూనె వేసుకొని మాలిష్ చేసుకోవటం, లేదు అంటే కొద్దిసేపు ప్రేయర్ చేయటం, అట్లా చేస్తే కూడా, మసాజ్ చేస్తే కూడా ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినా రాకపోయినా కళ్ళు మూసుకొని ఉంటే ఆ నిద్రలో మనం జారిపోతాం. అదేం పెద్ద విషయం కాదు. నెక్స్ట్ సెషన్లో రేపు మరి షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎంత ఉంటే షుగర్ ఉన్నట్టు, మరి డాక్టర్సు షుగర్ వ్యాధిని ఎలా పిచ్చోల్ని చేస్తున్నారు, మరి షుగర్ ఉన్న వ్యక్తికి సిమ్టమ్స్ ఏంది, షుగర్ కంట్రోల్ అవ్వాలా, మొత్తం ట్యాబ్లెట్సే తీసుకోవద్దు, నార్మల్గా అయిపోవాలంటే ఏం చేయాలి, షుగర్కి సంబంధించిన ఆకుపంచర్ పాయింట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనము చూద్దాం. ఇప్పుడు పక్షవాతంకి ఉన్న ఫుడ్, మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే రెడ్ కలర్లో కనిపించే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, యాపిల్ కావచ్చు, స్ట్రాబెర్రీస్ కావచ్చు, లేదు అని అంటే దానిమ్మ పండు కావచ్చు, బీట్రూట్ కావచ్చు, టమాటోస్ కావచ్చు, ఇవి అప్పుడప్పుడు తింటూ ఉంటే హార్ట్ అటాక్లో వచ్చిన ప్రాబ్లం తగ్గిపోతుంది, పక్షవాతంకి వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతుంది. రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోండి. ఎవరైనా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉంటే వారికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన రేగి పండ్లు, తర్వాత వాటర్ యాపిల్స్ అంటారు, చెర్రీస్ అంటారు, స్ట్రాబెర్రీస్ అంటారు, యాపిల్స్ అంటారు, తర్వాత టమాటా అంటారు, ఇట్లాంటివి మనము వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది వాళ్ళకి తినే ఫుడ్లో డైట్ లాగా పెడితే కూడా తొందరగా రికవర్ అవుతుంది. ఇవి తింటూ కూడా రోగాన్ని తగ్గించుకోవచ్చు. ఫ్రూట్స్ తినటం బట్టి కూడా, ఫ్రూట్స్ వల్ల ఏ హాని కూడా ఉండదు. మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ దాంట్లోనే ఉంటాయి. రోగం వచ్చినప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ తింటే కూడా రోగం తగ్గిపోతుంది. మన బాడీకి మనం అట్లా అలవాటు చేసుకోవాలి. మనకు జ్వరం వచ్చిందనుకోండి, ఆ రోజు నో ఫుడ్, ఓన్లీ ఫ్రూట్స్, యాపిల్, బనానా, ఏదో ఒకటి, పుచ్చకాయ, వాటర్ మిలను, ఏదో ఒకటి, మనం తర్బూజా, ఆరెంజ్, గ్రేప్స్, ఏదో ఒకటి, ఓన్లీ ఫ్రూట్స్. ఒకరోజు 2 రోజులు పిల్లలకు జ్వరం వచ్చిన ఫ్రూట్స్, అట్లా మీరు అలవాటు చేస్తే జ్వరం మళ్ళీ నెక్స్ట్ టైం రాదు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, తర్వాత హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే జ్వరం రావటం వల్ల కూడా బాడీ చాలా దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్న దాంట్లో మళ్ళీ మనం ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ ఇస్తే ఫ్యూచర్లో ఇంకా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రూట్స్, బార్లీ నీళ్ళు, చెరుకు రసము, ఈ జీరా వాటరు, ఈరోజు చెప్పిన ఈ సబ్జా గింజల వాటరు, ఇవన్నీ కూడా ప్రతి పేదవాడికి ఈజీగా దొరికే మెడిసిన్స్, దివ్య ఔషధాలు. ఒక్కటి తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ విధంగా మనము ఇలాంటి ఫ్రూట్స్, ఇలాంటి వెజిటేబుల్స్ ఇవి తీసుకుంటూ, మన ఇంట్లో చాలామందికి తెలియదు కాబట్టి ఇది నేను మీకు అలవాటు చేస్తున్నాను. ఇది మీరు అప్పుడప్పుడు వాడి చూడండి. నేను ఇవన్నీ వాడుతూ ఉంటాను. నా హెల్త్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్, షుగర్ ఉండటం వల్ల ట్యాబ్లెట్ వేసుకోవాలి, ట్యాబ్లెట్ లేదు. 3 గంటలు వాక్యం చెప్పటం, అక్కడిక్కడ ప్రేయర్కి వెళ్ళటం, కళ్ళు మూసుకోగానే నిద్ర రావటం. ఒకప్పుడు వచ్చేది కాదు, కొట్టుకున్నటువంటి నిద్ర కోసం. కానీ ఇప్పుడు ఏం లేదు, కళ్ళు మూసుకోగానే నిద్ర రావటం, తర్వాత కోపము, చికాకు, టెన్షన్స్ ఇవన్నీ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా ఈ ఫ్రూట్స్ తినటం, దాని తర్వాత నిద్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, తర్వాత ప్రేయర్ చేసుకోవటం, అప్పుడప్పుడు ఆక్యుపంక్చర్ పాయింట్ స్టిమ్యులేట్ చేయటం, వీటి వల్ల నేను చాలా హెల్తీగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఈ విధంగా
మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే మీ డాక్టర్కి మంచిది, మీకు వచ్చిన డబ్బులన్నీ అక్కడ వెళ్ళిపోతాయి. ఎందుకంటే హాస్పిటల్స్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మనం కొన్ని డబ్బులు పట్టుకొని వెళ్తాము, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, దానికి చెయ్యాలి, దీనికి మెడిసిన్ వాడాలని చెప్పి వాళ్ళు మొత్తం డబ్బులన్నీ గుంజుకుంటారు. అసలు వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు తెలియదు. ఎవరిని కూడా నమ్మటానికే లేదు. 2023 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఇండియాలో 58% దొంగ డాక్టర్లు ఉన్నారని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే డాక్టర్ కాకపోయినా, డాక్టర్ లేకపోయినా డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు కొనుక్కొని యూట్యూబ్లలో వీడియోలు చూసుకుంటూ ఏదో ప్రాక్టీస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. అట్లాంటి డాక్టర్స్ ఇండియాలో 58 మంది ఉన్నారు. ఫేక్ డాక్టర్స్. రియల్ డాక్టర్ ఎవరు అని అంటే మనమే అన్నమాట. మన ఆరోగ్యానికి మనము చూడకపోతే ఎవరు చూడరు. నువ్వు ఎన్ని డబ్బులైనా కమాయించు, ఎంత ప్రార్థనలైనా చేయి, ఎన్ని ప్రసంగాలైనా చెప్పు, ఒక్కసారి ఆరోగ్యం పాడైపోయింది అనుకో, అప్పుడు బెడ్ మీద ఏమనిపిస్తుంది అంటే బతుకుతే చాలనిపిస్తుంది. ఆ టెన్షన్, ఆ వేదన చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఫుడ్ ఏవైతే ఉన్నాయో, రాగి జావా, తర్వాత కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఇట్లా చాలా చెప్పినా నేను మీకు. నన్ను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. అవన్నీ కూడా దయచేసి దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. అదేం పెద్ద డబ్బులు కూడా ఉండవు. రేపటి దినంన మనము షుగర్ గురించి మనం చూద్దాము. షుగర్ వ్యాధి వచ్చే లక్షణాలు ఏంది, తర్వాత దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలో చూద్దాం. రేపు పొద్దున మళ్ళా మనం ఇంకొక జ్యూస్ గురించి మనం ఆలోచిద్దాం. ఈరోజు సబ్జా గింజల గురించి చెప్పాను కదా, రేపు ఇంకొక దాని గురించి చెప్తాను. మరి నేను చెప్పే ఈ లెసన్స్, ఈ హెల్త్ టిప్స్ మీకు ఎలా అనిపించింది, మీకు అర్థమవుతుందా? మాకు ఇవన్నీ అవసరం లేదు, మాకు వాక్యం చెప్తే చాలు, మీకు ఏమనిపిస్తుందో మీ ఒపీనియన్ ఇప్పుడు చెప్పండి. ఎప్పుడైనా ఇలాంటి విషయాలు మీరు విన్నారా, లేకపోతే ఫస్ట్ టైం వింటున్నారా? పోనీ విని వదిలేస్తున్నారా, దాన్ని పాటిస్తున్నారా? ఒకవేళ పాటిస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఎందుకంటే మీరు అందరూ నాకు తలనొస్తూ ఉంది, నాకు భయంకర నడుము నొస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, దాని తర్వాత గుండెలో నొప్పి వస్తుందని చెప్తుంటే నాకు భయం అవుతుంది. మీరు ఏదో తప్పులు చేస్తారు, ఆ తప్పులకి మీ శరీరం సహకరిస్తలేదు. తప్పులు అని అంటే ఇదే, ఏవైతే కడుపులో పడాలో, ఏదైతే బాడీకి కావాల్సిన ఫుడ్ ఉందో అది తీసుకుంటలేరు, ఏ టైంలో ఏం చేయాలో అది చేస్తలేరు. అది విషయాలు ఎత్తి చూపిస్తున్నాను నేను, ఇది ఇట్లా చేయండి, ఇది ఇట్లా చేయండి అని. బాగా చదువుకున్న డాక్టర్ కూడా ఇవన్నీ చెప్పడు, చెప్తే వాళ్ళకి డబ్బులు రావు. ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను, ఫ్రీగా చెప్తున్నాను. కాబట్టి దీన్ని పాటించండి. నువ్వేంది నాకు చెప్పేది, నా తోకకు చెప్పుకో అని చెప్తే అది వేస్ట్ అయిపోతుంది, మీరే ఇబ్బంది పడుతూ ఉంటారు. రైట్, నేను చెప్పిన మీకు ఏం అర్థమైంది, మీరు ఎప్పుడన్నా పాటించిరా? పాటిస్తే మీ లైఫ్లో ఎట్లా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ.